హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన పెరుగు వడని ఎలా చేయబోతున్నామో చూద్దాం. ఈ రెసిపీ ఎవరెవరికి తెలుసో నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 5-6 అవర్స్ వరకు ఇది నానబెట్టుకున్న ఉద్దిపప్పుని ఇలాగ మిక్సీ కొట్టుకొని సాఫ్ట్‌గా ఇలాగ వచ్చేలాగా చూసుకోండి. ఇందులో వాటర్ అనేది క్వాంటిటీ కూడా పోయకుండా మనం దీన్ని ఇలాగ పిండిలాగా వేసుకోండి. దాంట్లో ఉప్పు, మిరియాలు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా ఎంత బాగా మిక్స్ అయిందంటే అంత బాగా మనకి వస్తుందన్నమాట. మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇలా ఒక ప్యాన్ ఎత్తుకొని దాంట్లో ఆయిల్ వేడెక్కాక ఇలాగ మనం గారెలనేవి వేసేయండి. పక్కన పెట్టుకోండి. ఆ రోజే పాయసం కూడా చేసిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ పెరుగు వడకెళ్ళిపోదాం. ఒక ప్యాన్ ఎత్తుకొని పెరుగు వేసుకొని దాంతో అల్లం కొద్దిగా ఎత్తుకొని దంచుకోండి. దాంట్లో పెరుగులో వేసేసి నెక్స్ట్ మీకెంత తగినట్టు అంత పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇలాగా తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకొని దాంతో కొద్దిగా ఉప్పు అనేది వేసి బాగా మిక్స్ చేసుకోండి. కొద్దిగా వాటర్ కూడా మీకెంత కావాలో అంత వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా గారెలనేది వేసేసేయండి. 2-3 అవర్స్ వరకు ఇలా గారెలనేది బాగుందంటే సాఫ్ట్ అండ్ స్వీట్‌గా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ కామెంట్ చేసేది మర్చిపోకండి.